హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే మాత్రము నిన్న వ్లాగ్ అండి, మే ఫస్ట్ వ్లాగ్ అండి. ఇది మార్నింగే లేసాను. ఫస్ట్ అయితే మా వారు టీ పెట్టన్నారు, పాలైతే లేవు అనేసి పాలైతే కట్ చేస్తున్నాను. ఇది చూస్తున్నారా, ఇది కొత్తదైతే ఇండస్ వ్యాలీ నుంచి నాకు పంపించారండి. ఇప్పటి నుంచి తీసుకోవాలి అనుకుంటున్నాను. ఇంక ఈ మంత్ ఏమన్నా ప్రోడక్ట్ పంపుతాము అంటే ఇది లేదు అనేసి ఇది అడిగితే వాళ్ళు ఇదైతే పంపించారనమాట. నేను చాలామంది వీడియోలో చూశానండి ఈ మిల్క్ కుక్కరు. ఇదైతే 1 లీటరే ఉందండి. మనము 1 లీటర్ వరకు అంటే 1 లీటర్ కూడా ఫుల్గా కాసుకోలేము పాలు. నేనైతే 1/2 లీటర్ ప్యాకెట్ అయితే వేసాను అనమాట. ఇది స్టెయిన్లెస్ స్టీల్ మిల్క్ కుక్కర్ అండి, ఫ్రమ్ ఇండస్ వ్యాలీ, 1 లీటర్ అనమాట. సో ఇది ప్యాక్ అయితే ఓపెన్ చేసి ఫస్ట్ హ్యాండిల్స్ అయితే బిగిచ్చేసాము. దీంతోపాటు మనకు ఒక ఫన్నెలు, ఒక విజిల్, తర్వాత ఏమో ఒక మెజరింగ్ కప్ అయితే ఇచ్చారనమాట. సో ఇదైతే నేను ఈ రోజు నుంచి పాలు మరిగిద్దామనేసి తీసుకున్నాను. అంటే ఒక 1/2 లీటర్ ప్యాకెట్ మరిగించడానికి అయితే యూజ్ చేస్తానండి. ఇంకా పెద్దదానికి అయితే సెట్ అవ్వదు. మనకి ఇలా ఫన్నెల్ ఇచ్చారు కదండి, ఆ ఫన్నెల్ ద్వారా మనము దీంట్లోకి వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. తర్వాత అయితే మిల్క్ని కట్ చేసుకుని మిల్క్ని అయితే లోపల వేసుకోవాలండి. ఇలా నేను ఒక 1/2 లీటర్ మిల్క్ అయితే తీసుకుని ఒక చిన్న గ్లాసులో నీళ్ళు అయితే వేసాను అనమాట. అంతేనండి. మనం ఇక్కడ ప్రెజర్ వచ్చేదానికి విజిల్ కూడా పెట్టేసాము. ఇంకంతే. దీన్ని ఇంకా మనము స్టవ్ మీద పెట్టేసుకుంటే కొద్దిసేపటికి విజిల్ వస్తుంది. మిల్క్ మొత్తం బాయిల్ అయిపోతే మనకు అలా విజిల్ వస్తుందండి, కట్టేసుకోవచ్చు. పాలు అయితే పొంగిపోవడం అలా ఏమీ ఉండదు అనమాట. ఎప్పుడైనా హడావుడిగా ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటా ఉంటుంది అనేసి ఒకటి తెప్పించుకున్నాను. తర్వాత ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీ వేస్తున్నానండి. ఇడ్లీకి కూడా నేను యూజ్ చేసి ఇడ్లీ కుక్కర్ ఎక్కడ తీసుకున్నారని నిన్న వ్లాగ్లో కామెంట్లు అడిగారండి. ఇది కూడా ఇండస్ వ్యాలీ నుంచే తీసుకున్నాను. నేను మ్యాక్సిమము వాడుతున్నాయన్నీ ఇండస్ వ్యాలీ కొలాబరేషన్కి వచ్చేవేనండి. ఇవన్నీ తీసుకుని నేను ఆల్మోస్ట్ 7-8 months అయిపోతుంది. నా వ్లాగ్లో మీరు రెగ్యులర్గా చూడొచ్చు. అసలు మనకి ఇవి చెక్కు చెదరడం అలా ఏమి ఉండదు. నెక్స్ట్ ఈ చాపింగ్ బోర్డ్ కోసం కూడా చాలామంది అడుగుతున్నారండి. ఇది ఎప్పుడో ఒక 6-7 months బ్యాక్ తీసుకున్నాను, మీకు గుర్తుందో లేదో. చాపింగ్ బోర్డ్ ఒకటి ఫ్రీగా వచ్చిందని చెప్పాను కదా, అది ఈ సెట్తోనే అనమాట. మనకి బిర్యానీ పాటు కడాయికి ఈ చాపింగ్ బోర్డ్ అయితే ఫ్రీ వస్తుంది అనమాట. అప్పుడు ఫ్రీ వస్తుంది అనేసి అప్పుడు ఈ సెట్ పంపించమంటే పంపించారు. సో అప్పటి నుంచి ఇప్పటికీ నేను ఇదే చాపింగ్ బోర్డ్ని అయితే యూజ్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఇది మనకి 600 వర్త్ ఉంటుంది. ఆ రెండు కలిపి ఉన్న కాంబో సెట్ తీసుకుంటే ఇది మనకి ఫ్రీ అయితే వస్తుంది అనమాట. ఇడ్లీ వేసాను కదండి, ఇడ్లీలోకి చట్నీ కింద నేను ఆనపకాయ చట్నీ అయితే చేస్తున్నానండి. చాలా బాగుంటుందండి ఆనపకాయ చట్నీ. ఇంకా మేమైతే కలిసి టిఫిన్ అయితే చేసేసాము. ఇంకా పిల్లలకి ఈరోజు లాస్ట్ డే స్కూల్ అనమాట. ఇంకా రేపటి నుంచి హాలిడేస్ ఇచ్చేస్తారు. వాళ్ళకి స్నాక్స్ అయితే పెట్టి స్కూల్కి పంపిస్తున్నాను. హాయ్ అండి, నేను మా అక్క స్కూల్కి వెళ్తున్నాం. నేను ఇప్పుడు మా అక్క స్కూల్లో జాయిన్ అవ్వాను. నేను ఇప్పుడు అడవట్లేదు, అక్క స్కూల్కి వెళ్తున్నాను, ఎంజాయ్ కూడా చేస్తాను. నాకు టీచర్ ఇంకా స్కూల్ చాలా నచ్చింది. నాకు హోంవర్క్స్ అంటే ఇష్టం ఉండదు. నేను చదవకపోతే అమ్మ గేది కొంటారని చెప్పుతుంది. నేను గేది కాసుకున్నా. మా స్కూల్లో పార్క్ ఉంది. నేను 26 ఏప్రిల్లో నేచర్ వాక్కి వెళ్ళాను. మా స్కూల్లో హ్యాపీ బర్త్డేకి ఇలా పాడతారు, జన్మ జన్మ భారత్ మే హో, జన్మ జన్మ భారత్ మే హో, कितने सारे आसमां में और पुर किए मतिमा में, कितने सारे आसमां में और फूल किए मतिमा. మా మను అసలు నేనే చెప్తాను వాయిస్ అనేసి మిమ్మల్ని ఇంతసేపు విసిగిచ్చి ఉంటుంది. అదే వాయిస్ ఇచ్చేసిందండి. ఇంకా నేను ఇందాక మీకు చెప్పాను కదండి, ఈ సెట్తో మనకి చాపింగ్ బోర్డు, కడాయి, బిర్యానీ పొట్టు వస్తుంది అనేసి. నేను ఈ కడాయిని కూడా చాలా సార్లు యూజ్ చేశాను. నా వ్లాగ్లో మీరు చూసారో లేదో నాకు తెలియదు, కానీ నేను రెగ్యులర్గా యూజ్ చేసే ప్రోడక్ట్లే అడుగుతూ ఉంటారనమాట. నేను ప్రతి వ్లాగ్లో చూపిస్తూ ఉంటాను, ఇది ఎప్పుడు తీసుకున్నారు, ఇది ఎంత, ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతారండి. ఇది కూడా దాంతో వచ్చిన కడాయేనండి. చాలాసార్లు యూజ్ చేశాను. అక్క వాళ్ళు వచ్చినప్పుడు బిర్యానీ లాంటివి చేయడానికి ఇదైతే యూజ్ చేస్తున్నాను. ఇది మనం గ్యాస్ పైన, ఇండక్షన్ పైన కూడా యూజ్ చేయొచ్చండి.
ఇండస్ వ్యాలీలో స్టెయిన్లెస్ స్టీల్ ప్రొడక్ట్స్ అన్నీ మంచి ప్రీమియం క్వాలిటీ ఉంటాయండి, చాలా బాగుంటాయి. అండ్ నాన్ స్టిక్ కూడానండి, మనం ఏం కుక్ చేసినా అడుగంటిపోతుందన్న భయం ఉండదు. ఎందుకంటే ఇది థిక్ బాడీ ఉంటుందండి, 3 లేయర్ బాడీ ఉండడం వల్ల మనకి త్వరగా అడుగంటది అనమాట. అయితే ఈ కడాయికి మనకి లిడ్ ఏమి రాదండి, సో ప్లేట్ ఏమన్నా పెట్టుకోవాలి, లేకపోతే వేరే దాట్ల మీద ఉన్న లిడ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా పిల్లల్ని అయితే స్నాక్స్ పెట్టి స్కూల్కి పంపించేసానండి, వాళ్ళకి ఏమీ లంచ్ బాక్స్ అవసరం లేదు. సో ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తాయితీగా నేను బీట్రూట్ ఫ్రై అయితే పెట్టానండి. ఇంకా దీంతో పాటు ఈ సెట్తో మనకి బిర్యానీ పాట్ వస్తుందని చెప్పాను కదా, ఇది 22 సెంటీమీటర్స్ అండి. ఒక 2 మనుషులకి కరెక్ట్గా బిర్యానీ వండుకోవడానికి సరిపోతుంది. బిర్యానీ అనే కాదండి, ఏమైనా కూడా కుక్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడైనా పూజలకు ఉపయోగిద్దామనేసి దీన్ని అయితే యూజ్ చేయలేదు. సో ఇండస్ వ్యాలీలో షాపింగ్ చేయాలి అనుకున్నప్పుడు నాకు కూడా BP12 ఉపయోగిస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అయితే వస్తుందండి. ఇండస్ వ్యాలీలో ఏవో ఒక సేల్స్ జరుగుతూనే ఉంటాయి. సో ఇప్పుడు మంచి సేల్ అయితే జరుగుతుంది. ఒకసారి ఇండస్ వ్యాలీ వెబ్సైట్ని విజిట్ చేయండి. లింక్స్ అన్ని నేను కామెంట్లోని అలాగే డిస్క్రిప్షన్లోని పిన్ చేస్తానండి. ఎవరో చాపింగ్ బోర్డ్ కోసం అడిగారండి. సో ఇంకా ఆల్రెడీ ఎప్పుడో తీసిన వీడియోస్ ఉంటే అవన్నీ నేను ఇక్కడైతే మీకోసం ఇంక్లూడ్ అయితే చేసేసాను. ఇంకా నేను వంట అయితే కంప్లీట్ చేసేసానండి. వంట కంప్లీట్ అయ్యేసరికి 10 o'clock అలా అయ్యింది. ఇంకా నేను ఇల్లు తుడవడం అయితే స్టార్ట్ చేశాను. అయితే ఇల్లు తుడిసేటప్పుడు వీడియో షూటింగ్ అయితే ఏమీ తీయలేదనమాట. నిన్న వ్లాగ్లోనే ఇల్లు తుడిసింది ఉంటే ఆ ఫుటేజ్ని ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను. ఈరోజు చాలా వరకు పనులు వీడియో షూటింగ్ లేకుండా చేసేయడం చాలా త్వరగా కంప్లీట్ అయిపోయినాయండి. ఇంకా క్విక్గా ఇల్లు మొత్తాన్ని క్లీన్ చేసేసుకుని ఫ్రెష్ అయ్యాను. 11:30 అవుతుందండి. 11:30 కల్లా ఇంట్లో పనులన్నీ పూర్తి చేశాను. ఇదిగోండి వంట అయితే అయిపోయింది. బీట్రూట్ ఉండాలి కదా, చాలా అన్నం వండేసాను, అన్నం వార్చేసాను, ఎడిటింగ్ కంప్లీట్ చేస్తాను, ఇల్లు మొత్తాన్ని శుభ్రం కూడా చేసేసాను. ఇంకోండి గిన్నెలు ఉన్నాయి, వీటిని అయితే క్లీన్ చేయాలి. కానీ ఇప్పుడు టైం 11:30 అయిపోయింది కదా. షానుని మనుని స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసాను. షానుని మనుని స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసాను. వీళ్ళిద్దరూ వచ్చేసారు. కొంచెం అన్నం అయితే తినిపించేస్తాను. ఏంటి తల్లి ఇది? ఒలింపియాడ్ ఎగ్జామ్ 2nd క్లాస్లో రాసాను కదా, హిందీ ఒలింపియాడ్ రాసావు కదా, దానికి వచ్చింది ఇది. ఇదేంటి ఫస్ట్ ప్రైజా? సెకండ్ ప్రైజ్ వచ్చిందమ్మా ఒలింపియాడ్లోని. ఎవరెవరికి వచ్చింది మీ క్లాస్లో? మా క్లాస్లో నాకు బాలదీక్షకి వచ్చింది, మిగతా వాళ్ళకి జస్వితకి రాలేదు. ఎంతమంది రాశారు? ముగ్గురునే రాసాము. ముగ్గురు రాస్తే మీ ఇద్దరికి వచ్చింది. ఫస్ట్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారు? ఫస్ట్ ప్రైజ్ మా క్లాస్లో ఎవరికి రాలేదు. ఫస్ట్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారు? ఏ క్లాస్కి ఇచ్చారు మరి? థర్డ్ డీకి ఇచ్చారు. థర్డ్ ఈకి వచ్చింది. మరి వేరే మీ ఫస్ట్ క్లాస్లో వేరే సెక్షన్స్ వాళ్ళకి వచ్చినాయా? వేరే సెక్షన్స్ వాళ్ళకి ఇచ్చారా? అంటే ఇప్పుడు నీది D సెక్షన్ కదా, ABC అలాగా ఉంటాయి కదా, వాళ్ళకి ఇచ్చారా? వాళ్ళలో ఎవరికి వస్తే వాళ్ళకి ఇచ్చారు. ఈ మెడల్ ఇచ్చారు అందరికీ? అందరికీ మెడల్ ఇవ్వలేదు, ఎవరికి వచ్చిందో వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చారా? వేసుకో మెల్ల, ఇవ్వలేదు ఎవరికి. సరే వేసుకో. మా షాను అప్పుడు హిందీ ఒలింపియాడ్ ఎగ్జామ్ రాసింది కదండి, సో దానికైతే ఇలాగా సెకండ్ వచ్చిందంట మెడల్. వేసుకో. బాగుంది, బ్లాక్లో ఉంది మరి. ఇంకా పిల్లలిద్దరిని స్కూల్ నుంచి తీసుకురాగానే పిల్లలిద్దరికి అన్నం తినిపిస్తూ నేను కూడా అన్నం అయితే తినేసానండి. బీట్రూట్ కూర అయితే చాలా బాగా వచ్చింది. కొంచెం ఉప్పు తక్కువైంది కానీ పర్వాలేదు, ఉప్పు ఎక్కువ తినకూడదు అంటున్నారు కదా అనేసి ఇంకా మళ్ళీ వేసుకోలేదు, అలా అయితే తినేసాము. బీట్రూట్, యాపిల్ అలాగే క్యారెట్ వేసి జ్యూస్ చేసుకుందాం అన్నట్టుగా కేజీ బీట్రూట్లు అయితే తీసుకొచ్చేసామండి. కాకపోతే మా వారేమో యాపిల్ తీసుకురావట్లేదు, నాకేమో ఉత్తి బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అస్సలే తాగలేను నేను. ఇంకా అందుకనేసి నేను ఆ బీట్రూట్లు ఈరోజు కూర వండేసాను. ఒకవేళ యాపిల్ తెస్తే రేపు ఏమన్నా జ్యూస్ చేద్దాము అన్నట్టుగా ఒక 3 అయితే బీట్రూట్లు అలా ఉంచాను అనమాట. మా వారు తీసుకొస్తే చేస్తాను, లేదు అంటే బీట్రూట్ క్యారెట్ కలిపి ఇంకో రోజు ఫ్రై అయితే పెట్టేస్తానండి. ఇంకా షాను మను అయితే ఆడుకుంటున్నారు. మా వారు మ్యాంగోస్ తీసుకొచ్చారండి. ఇంకా ఈ సమ్మర్ వచ్చిందంటే మేము ఎక్కువగా తినేది మ్యాంగో అనమాట. అసలు నాకు ఐస్ యాపిల్స్ అంటే చాలా ఇష్టం అండి, ముంజకాయలు. కానీ ముంజకాయల రేట్లు ఎంత ఎక్కువ ఉన్నాయండి. 12 కళ్ళు 150 రూపాయలు, 180 రూపాయలు అయితే చెప్తున్నారన్నమాట కవరు. అంత ఎక్కువ రేట్ అయి తినే కన్నా అదే కేజీ 120కి మ్యాంగోస్ 2-3 వస్తున్నాయి కదా అనేసి మా వారు ఎక్కువగా మ్యాంగోలే తెచ్చేస్తున్నారు. ఇంకోండి మొన్నటి నుంచి మీకు ఇది చూపించాలి అని మర్చిపోతున్నానండి. మొన్న మా వారు ఢిల్లీ వెళ్ళి వస్తూ 2 బ్యాగులు అయితే తీసుకొచ్చారని చెప్పాను కదా, ఇది హ్యాండ్ బ్యాగ్స్ అనుకుంటున్నారండి కొంతమంది. హ్యాండ్ బ్యాగ్స్ తెచ్చారు కదా మీ వారు చూపించలేదేంటి బావ అని అడుగుతున్నారు. హ్యాండ్ బ్యాగ్ కాదండి, ఇప్పుడు మేము ట్రిప్కి వెళ్తున్నాం కదా, సో బ్యాగులు లేవు అనేసి మా వారు అయితే 2 బ్యాగ్స్ తీసుకొచ్చారు. అయితే ఈ బ్యాగులు తీసుకొచ్చిన రోజు
నాకు మా ఆయనకి పెద్ద గొడవ అయింది. ఈ బ్యాగుని మా ఆయన అంత ఎత్తులేపి నేలనేసి కొట్టారు. ఒక దానిది చక్రంది ఊడిపోయింది కూడాని. ఎదవ పొగరు అనేసి నేను మా ఆయన్ని చాలా తిట్టేశాను అనమాట. ఆ రోజు ఏంటంటే ఈ బ్యాగులు 3,000 అంటండి, 2 బ్యాగులు కలిపి 3,000 అంట. అంతెందుకు పెట్టావు, అక్కడ చవకగా దొరుకుతాయి అంటారు కదా, ఒక 2,000కో 2,500కో అడగాల్సింది అని అదే మాటని 2-3 సార్లు రెట్టించాను అనమాట. ఇంకో నువ్వు నీకు తెలీదు, బయటికి తిరగవు, నువ్వు నీకేం తెలీదు, నాతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు అనేసి ఇంకా కోపం వచ్చేసి ఆ బ్యాగులు నేనే తెచ్చాను కాబట్టి నేనే వీటిని ఎరగొట్టేస్తాను అని పైకి ఎత్తేసి కిందకు పాడేశారనమాట. ఇంకో ఈ బ్లూ బ్యాగ్ చక్రం దగ్గర ఇరిగిపోయిందండి. నాకు అసలు చాలా కోపం వచ్చేసింది. మా ఆయన్ని కొట్టాలి అన్నంత కోపం వచ్చింది అనమాట. ఎందుకు ఇంత పొగరు, ఇప్పుడు బేరం ఆడు అంటే అంత తప్పు ఏమొచ్చేసింది చెప్పండి మీరు. టైం అయితే 1:30 అయ్యిందండి. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. నాకు ఈరోజు ఏంటో చాలా త్వరగా అయిపోయినాయి పనులన్నీ. ఇంకా కాసేపు అయితే పిల్లల్ని చదివిస్తాను. అబాకస్ హోంవర్క్ ఉంది. ఆ అబాకస్ హోంవర్క్ అయితే ఒక 1 అవర్ కూర్చోబెట్టి చదివించేసి తర్వాత అయితే పిల్లల్ని కాసేపు పడుకోబెట్టేస్తాను. ఇంకా నేను చాలా రోజులు అయిపోయిందండి అబాకస్ నేను కూడా ప్రాక్టీస్ చేసి. ఎందుకంటే నేను ఎందుకు నేర్చుకుంటానంటే మా మను త్వరగా చేయదనమాట. ఏమైనా డౌట్లు వచ్చినా షాను మను నన్నే అడుగుతారు. నాకు నార్మల్గానే లెక్కలు అనేసరికి బుర్ర అసలు వెలగదండి, కన్ఫ్యూజ్ అయిపోతాను, కంగారు పడిపోతాను లెక్కలు అనేసరికి. ఇప్పుడు ఇంకా ప్రాక్టీస్ చేయకపోతే ఆ స్కేల్ ఉపయోగించి కూడా నేను చేయలేను అనేసి వాళ్ళకి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే నేను వాళ్ళతో కూర్చుని ప్రాక్టీస్ చేశాను అనుకోండి, వాళ్ళు సరిగ్గా కూర్చుని హోంవర్క్స్ అయితే చేస్తారనమాట. అయితే అసలు నేను అబాకస్ చేస్తున్నానే కానీ నిద్ర వచ్చేస్తుంది. ఆవలింతలు చేస్తూ అసలు నాకు కునిపట్లు వచ్చేసినాయి అనమాట. ఇంకా ఈ బాబు నా వల్ల కాదు, ఇప్పుడు కాసేపు పడుకోవాలనిపించింది. ఎందుకో మరి అంత నిద్ర వచ్చేసిందండి. ఇంకా అబాకస్ 2 rows అయితే చేసాము, అంటే ఒక 20 sums అయితే చేశాను. ఈ లోపల మా మను నాకు నిద్ర వచ్చేస్తుందమ్మా అంది. నాకు కూడా నిద్ర వచ్చేస్తుంది, రా పడుకుందాము అంటే ఇంకా మా షాను మేమిద్దరం పడుకున్నామని అది కూడా వచ్చి నా పక్కలో అయితే పడుకుని పోయిందండి. అలా మేము 2 ఆ టైంకి పడుకున్నామేమో. 1:30కి చదవడం స్టార్ట్ చేసాము. ఒక 1/2 hour కూడా చదవలేదు. 2 ఆ టైంకి పడుకుని పోయి 3:45 ఆ టైంకి అయితే లేసామండి. అంత నిద్ర పట్టేసింది. ఆ కూర్చున్న ప్లేస్లోనే నిద్రపోయాము, మంచం మీద కూడా పడుకోలేదనమాట. చాలా నిద్ర వచ్చింది. మరి ఎందుకు అంత నిద్ర వచ్చిందో తెలీదు. ఇంకా అలా ఒక 1/2 hour 1 hour పడుకుంటే నైట్కి నిద్ర రాదనమాట. ఇంకా అందుకనేసే ఈ వీడియోకి ఇప్పుడు నేను కూర్చుని వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నానండి. ఇంకా మీరు చూడొచ్చు ఎన్ని ఆవలింతలు ఇచ్చేస్తున్నాను. మా మను కూడా నిద్ర వచ్చేస్తుందని అలా కూర్చుని అటు జారబడిపోయి పడుకుని పోయింది అది. ఇంకా తర్వాత లేచిన తర్వాత పిల్లలకి ఏమి స్నాక్స్ లేవు, ఏం పెడితే బాగుంటుందని ఆలోచిస్తే బొబ్బర్లు ఉన్నాయండి. ఇంకా బొబ్బర్లని నానబెట్టడం కూడా మర్చిపోయాను నేను. ఆ బొబ్బర్లని ఇంకా 2 విజిల్స్ అయితే వేపించేసరికి మెత్తగా అయిపోయినాయి అనమాట వెంటనే. ఇంకా దానికి తాలింపు అయితే వేసాను. మా మనుతల్లికి వేరుశనగ గుళ్ళు, పచ్చెనపప్పు ఇవంటే చాలా ఇష్టం అనమాట. సో ఇంకా అందుకని దానికోసం వేసాను. మా షాను ఏమో వేరుశనగ గుళ్ళు ఆ పప్పులన్నీ వేరేసి పక్కన పెట్టేస్తుంది. మా మను ఏమో అయ్యే ఏరుకుని తింటుంది అనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఉంటారండి. ఇంకా నేను బట్టలు వాషింగ్ మిషన్లో వేసి అప్పుడు పిల్లల్ని చదివించడానికి కూర్చున్నానండి. నేను నిద్ర లేసేసరికి బట్టలు అయితే మొత్తం అయిపోయినాయి అనమాట. ఇంక ఈ బట్టలను అయితే తీసి ఆరేస్తున్నాను. ఇంకా నాకు 1 hour టైమే ఉందండి. 5 o'clock అయిపోయింది. త్వరగా ఈ బట్టలు ఆరేయాలి. పిల్లల స్నాక్స్ బాక్స్లు అవి ఉన్నాయి, వాటిని తోమాలి. తర్వాత ఏమో ఇప్పుడు తీసిన బట్టలు ఉంటాయి కదండి, నిన్న హ్యాండ్ వాష్ చేసుకున్నాను సారీ అవిని, వాటిని అయితే మాత్రం ఇంకా నేను మడతలు పెట్టుకుని ఎక్కడక్కడ సర్దుకోవాలన్నమాట. ఇంకా ఇల్లంతా నీట్గా సర్దేసుకుని అప్పుడు పిల్లలిద్దరిని తీసుకుని నేను కరాటే గ్రౌండ్కి అయితే వెళ్తానండి. పిల్లలేమో అక్కడ కరాటే చేసుకుంటే నేను ఇంకా వాకింగ్ అయితే చేస్తాను. ఇంకా పిల్లలకి స్కూల్స్ రేపు నుంచి హాలిడే అని చెప్పాను కదండి. సో వాళ్ళ యూనిఫామ్స్, వాళ్ళ సాక్స్లు, వాళ్ళ డ్యాన్స్ యూనిఫామ్స్ అన్నీ అయితే ఉతికేసానండి. ఇంక ఏదో ఒక రోజు టైం అయితే చూసుకుని వాళ్ళ స్కూల్ బ్యాగ్స్ని కూడా నీట్గా ఉతికేసి ఇంకా వాళ్ళు నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు పట్టుకెళ్లాల్సిన బుక్లన్నీ అందులో అయితే సర్దేస్తే ఒక పని అయిపోతుంది అనమాట. స్కూల్ బ్యాగ్లో అయితే మాత్రం చాలా టైం పడుతుంది. ఒక ముందు రోజు నానబెట్టేసి గట్టిగా వేడి నీళ్ళు వేసి ఉతికేయాలనేసి అనుకుంటున్నాను. నాకు ఒక డౌట్ ఉందండి, స్కూల్ బ్యాగ్స్ వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చా? వేసుకుంటే జిప్పులు అవి పోవడం కానీ లేకపోతే జిప్పుల వల్ల వాషింగ్ మిషన్ పోవడం కానీ అలా ఏమైనా జరుగుతుందా అనేది కామెంట్ చేయండి. మ్యాక్సిమం హ్యాండ్ వాష్ చేస్తానులేండి, ఎందుకంటే మరీ పని చేయకపోతే బద్దకిచ్చేస్తుందండి బాడీ. సో కొంచెము అలాంటి పని చేసుకోవాలి. చేతులు అయ్యి బ్రష్ కొడుతూ ఉంటే చేతులు అవి
కానీ సన్నంగా ఉంటాయి. ఇప్పుడు అసలు లావ్ అయిపోతున్నది చేతులు. ఇంకా వాకింగ్ చేస్తున్నాను కానీ ఇర్రెగ్యులర్ అయిపోతుంది అనమాట. ఏదో ఒక పని రావడము, ఆ రోజు స్కిప్ చేసేయడము, లేకపోతే ఏదో ఒక ఊరు వెళ్ళడము, ఆ రోజు స్కిప్ చేసేయడము, ఇలా అయిపోతుందండి. కంటిన్యూ చేయాలి. బేసిక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేస్తుంటే బాడీ చాలా తేలిగ్గా ఉంటుందన్నమాట. నాకు చాలా చేంజ్ ఈజీగా తెలుస్తుందండి. బాడీ మొత్తము ఫ్లెక్సిబుల్ అయ్యేలాగా మనం వంచుతుంటే నొప్పులు ఉంటాయి కదా, నొప్పులన్నీ తగ్గిపోయి రిలాక్స్డ్గా అనిపిస్తుంది అనమాట బాడీ. కానీ కంటిన్యూ చేయట్లేదు. టైం 6 o'clock అయ్యిందండి. పిల్లల్ని తీసుకుని నేను వాకింగ్కి వెళ్తున్నాను. ఇంకా వాకింగ్ చేసేసుకుని ఒక 1/2 hour తర్వాత మిగిలిన టైము వీడియో ఎడిటింగ్కి టైం స్పెండ్ చేయాలి. రోజు ఎడిటింగ్ ఈవినింగ్ 6 to 7 లోపల కంప్లీట్ చేసేస్తున్నాను కదా. అంటే పిల్లల్ని డ్యాన్స్ క్లాస్కి 5 o'clock తీసుకెళ్ళి 5 to 6 వాకింగ్ చేసేసుకుని 6 to 7 ఎడిటింగ్ చేసుకునేదాన్ని. ఈరోజు ఇంకా డ్యాన్స్ క్లాసులు లేవు కదా, ఇంక ఓన్లీ మిగిలిన క్లాస్ ఒకటే కరాటే అనమాట. సో ఈ కరాటే క్లాస్లోనే ఒక 1/2 hour వాకింగ్, ఒక 1/2 hour ఎడిటింగ్ చేసుకోవాలి. వాకింగ్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి. టైం అయితే 6:30 అవుతుంది. నేను షాను వాళ్ళని డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్తాను కదా, అక్కడ పార్క్లో అయితే మనకి 9 rounds చేస్తే మనకి 2 kilometers అనమాట. ఇది చాలా పెద్ద పార్క్ అండి ఇక్కడిది. ఇక్కడ ఏంటి 5 rounds చేస్తే మనకి 2 kilometers అయిపోద్ది. చాలా పెద్ద పార్కు. ఇంక ఇప్పుడే వాకింగ్ చేసి వచ్చి కూర్చున్నాను. ఫుల్ చెమటలు పడుతున్నాయి, వేడిగా అనిపిస్తుంది. ఇంకా నాకు ఎడిటింగ్ ఉంది కదా, ఎడిటింగ్ కంప్లీట్ చేసేస్తాను. ఎందుకంటే పిల్లలకి ఇంకా రేపు నుంచి సెలవులండి. వాళ్ళు ఇంక ఇంట్లోనే ఉంటారా, నాకు ఎడిటింగ్ సరిగ్గా ప్రాపర్గా అవ్వదు అనమాట వాళ్ళు ఉంటేనే. అదే నేను ఇప్పుడు ఎడిటింగ్ పూర్తి చేసేస్తే రేపు వాళ్ళు లేవకముందు ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చేసుకోవచ్చు కదా. సో అప్పుడు నాకు 10 కల్లా ఎడిటింగ్, వాయిస్ ఓవర్ పని అంతా పూర్తయిపోద్ది. ఫుటేజ్ మొత్తం క్లియర్ చేసేసి మళ్ళీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. రేపు నుంచి న్యూ రొటీను, బోరింగ్గా అలా జరుగుతుంది నాకు ఇంకా. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు అనుకోండి, మార్నింగే వంట పని అయితే పూర్తి చేసేస్తాను కదా. సో అప్పుడు మార్నింగ్ రొటీన్ క్విక్గా ఫాస్ట్గా చేస్తాను. అదే ఇప్పుడు ఇంకా పిల్లలకి స్కూల్స్ హాలిడే కదా, లేట్గా లేవడము, లేట్గా వంట చేయడము, వంట చేసుకోగానే తినేయడము, ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి వాళ్ళని ఎంగేజ్ చేయాలి, ఎలా చేయాలి అర్థం కాదు, వీడియో షూటింగ్స్ ఏం చేయాలి అర్థం కాదు. ఇంకా అలా జరుగుతుంది. రేపు ఫ్రైడే కాబట్టి రేపు వ్లాగ్ బాగానే షూట్ చేయగలుగుతాను. కానీ ఇంకా రిమైనింగ్ డేస్ అలా జరుగుతాయి. ఇంకా నేను వెయిట్ చేస్తున్నాను అనమాట, ట్రిప్కి ఎప్పుడెప్పుడు వెళ్తామా. ఇంకా కొంచెము నాకు నార్మల్ రొటీన్ నుంచి కొంచెం బ్రేక్ దొరికినట్టు అవుతుంది కదా. సో ట్రిప్ బ్లాగ్స్ మీదే చాలా హోప్స్ అయితే పెట్టుకున్నానండి. అండ్ కొంచెము మైండ్ కూడా డైవర్ట్ అవుతుంది అలా తిరిగితే అనేసి వెయిట్ చేస్తున్నాను అనమాట. సో చూడాలి. ఇంక ఇప్పుడు టైం అయితే 6:30 అయ్యిందండి. ఇంకా వీడియోస్ ఎడిట్ చేసేసి పిల్లలు పడుకున్నాక నైట్ అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను మ్యాక్సిమం. ఎందుకంటే ఈరోజు ఆఫ్టర్నూన్ ఒక 1 hour అలా పడుకున్నాను కదా, ఇంకా నాకు నైట్ త్వరగా నిద్ర అయితే రాదులేండి. అయ్యో కూర్చొని ఎడిటింగ్ చేద్దాం అనుకున్నానండి, వర్షం వచ్చేస్తుంది సడన్గాని. సో ఇంక ఇక్కడ నుంచి సేఫ్ ప్లేస్లోకి మూవ్ అయిపోవాలి. పార్క్లో చిన్నది హౌస్ లాగా ఉంటుందండి కూర్చోవడానికి. అక్కడ కూర్చుందాం అనుకున్నాను కానీ మళ్ళీ వాన్ గట్టిగా వస్తే పిల్లలు ఒక చోటన నేను ఒక చోటన అయిపోతాను బాబాయ్ అని, మళ్ళీ పిల్లలకి ఏమైనా ఇబ్బంది అవుతుందని ఇంక నేను పిల్లల దగ్గరికి అయితే వచ్చేసాను. అయితే పెద్దగా ఏం వర్షం రాలేదు, తుప్పర కింద పడ్డదనమాట. ఇంకా నేను అక్కడే నుంచుని ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేస్తానండి. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి కాసేపు ఆడుకున్నారు. ఇంక ఈరోజు అబాకస్ క్లాస్ అయితే ఉందనమాట. టీచర్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నానండి. ఇప్పుడు అబాకస్ టీచరు సమ్మర్ కోర్స్ లాగా పెట్టారనమాట. ఫీజు చాలా తక్కువ తీసుకుంటున్నారండి, 1000 rupees ఒక కిట్కి. సో మీ పిల్లలు ఎవరైనా 2-3 ఉంటే అలా జాయిన్ చేసుకున్నారనుకో మీకు ఫీజు అయితే కలిసి వస్తుంది కదా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే టీచర్ని కాంటాక్ట్ అవ్వండి. టీచర్ నెంబర్ నేను స్క్రీన్ పైన ఇస్తాను, లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి. ఇంట్రెస్ట్ ఉంటే షూర్గా కాంటాక్ట్ అవ్వండి. ఒక్క అబాకసే కాదండి, రూబిక్ క్యూబ్ నేర్పిస్తారు, అబాకస్ నేర్పిస్తారు, తెలుగు, మ్యాథ్స్ కూడా చెప్తారనమాట. సో ఇంట్రెస్ట్ ఉంటే అవ్వండి. అయితే 9:30 అయ్యిందండి. డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనము స్నేక్స్ అండ్ ల్యాడర్ ఎప్పుడు ఈ టైప్లోనే చూస్తాం కదండి నెంబర్స్ తోటి. సో ఇప్పుడు నేను మీకు కొత్తది స్నేక్స్ అండ్ ల్యాడర్ అయితే చూపిస్తాను. పిల్లల చేత హాలిడేస్లో ఇలాంటి యాక్టివిటీస్ ఆడిపిస్తే పిల్లలు బాగా ఎంగేజ్ అవుతారు. ఇది కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇదే యాక్టివిటీ, రోల్ డైస్ అండ్ రీడ్ ద సౌండ్ అలౌడ్ అనేసి ఉంది కదా స్నేక్స్ అండ్ ల్యాడర్. సో ఇక్కడ మనకి నెంబర్స్ అలా ఉండవు, మీరు రెగ్యులర్గా చూసి స్నేక్స్ అండ్ ల్యాడర్ లాగా ఉండదు. ఇది ఒక పెద్ద స్నేక్ ఉంది కదా, ఇది స్టార్టింగ్ అనమాట.
ఇక్కడ ఎంతమంది ప్లేయర్స్ ఆడతారో వాళ్ళైతే ఇక్కడ పెట్టుకుంటారు వాళ్ళది. ఇక్కడ మనకి కొన్ని సైట్ వర్డ్స్, బ్లెండింగ్ వర్డ్స్ అయితే ఇస్తారనమాట. సో ఇప్పుడు పిల్లలు డైస్ వేస్తారు కదండి, ఇలా డైస్ వేసి ఒక నెంబర్ పడుతుంది కదా 6. సో ఆ 6 మీదకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయో చదువుకుంటూ వెళ్ళాలి. ఎట్, యాప్, యాన్, స్ప్ అలాగా ఎన్ని నెంబర్స్ అయితే పడ్డదో అంతవరకు వెళ్ళాలి. ఇన్. సో దీనివల్ల ఏంటి మనకి పిల్లలకి యూజ్ అంటే ఈ పదాలని బ్లెండ్ చేయడం వస్తుంది, ప్లస్ ఇన్ని చదవడం అన్నది వాళ్ళకైతే వస్తుంది అనమాట. సో ఎవరైతే ఫస్ట్ చివరి వరకు ఈ పదాలన్నీ చదువుకుని డైస్ వేసుకుంటే చివరి వరకు వస్తారో వాళ్ళు ఇది విన్ అవుతారనమాట. సమ్ టైమ్స్ ఇది ఇక్కడ అని వచ్చేస్తే మనము ఈ ల్యాడర్ ఎక్కేసి ఇటు వెళ్ళిపోవచ్చు ఇలా. ఇంకా మనం ఇదంతా అవ్వక్కర్లేదు, ఇలా వెళ్ళొచ్చు. ఒకవేళ ఇలా వచ్చారనుకో ఇక్కడ డైరెక్ట్ ఇలా వచ్చేచ్చు కషాన్ని, ఇలా కిందకి దిగిపోవచ్చు. మనకి మామూలుగా స్నేక్స్ అండ్ ల్యాడర్లో అప్ ఎక్కుతాం కదండి, ఇది కిందకి ఇలా చదువుకుంటే ఇక్కడికి వచ్చేయచ్చు అనమాట. సో బాగుంది కదా. ఇంకా ఇలాంటి యాక్టివిటీస్ చాలా ఉన్నాయండి. ఈ బుక్ అయితే మాత్రము పిల్లలకి అప్పుడు ఫోనీ క్లాస్ జరిగేది కదా, అప్పుడు టీచర్ ఇచ్చారనమాట. దీన్ని ఇలాగా బైండింగ్ అయితే చేసాము. సో ఇప్పుడైతే పిల్లల చేత ఇది ఆడిపిస్తున్నానండి. షాను వెయ్యమ్మా. షాను 3 పడింది. నెక్స్ట్ నాకు 6 పడింది. ఎల్లునా ఎట్, యాప్, యాన్, స్ప్, ఇన్. మను ఎయ్యే అమ్మో మనుకి 6 రా. మనం 6 పడింది. పర్లేదు వేసే నువ్వు కూడా యాప్, యాన్, స్ప్, ఇన్. ఇంకా పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చేసారు కదండి. సో నాకు మార్నింగ్ రొటీన్ ఇవన్నీ మారిపోతాయి, అన్నీ స్లో మోషన్లో వెళ్తాయి కాబట్టి మ్యాక్సిమం టైం వాళ్ళతో క్వాలిటీగా స్పెండ్ చేయాలి కాబట్టి నైట్ టైం ఎడిటింగ్ అయితే పూర్తి చేసేసుకుని డే టైం అయితే పిల్లలతో ఏవో ఒక యాక్టివిటీస్, వర్క్షీట్లు లాంటివి చేస్తూ ఉంటానన్నమాట. సో అవన్నీ నేను వ్లాగ్స్లో ఇంక్లూడ్ చేస్తానండి. పిల్లల్ని మెయిన్గా ఈ సమ్మర్లో ఎలా ఎంగేజ్ చేస్తున్నాను అనేది షార్ట్స్, వ్లాగ్స్ అయితే పెడతాను. పెద్ద ఎక్కువ ఏమీ రావలేండి, ఎందుకంటే ఎక్కువ ట్రిప్లో గడిచిపోతుంది, లేకపోతే అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళడము అలా గడిచిపోతుంది కాబట్టి ఎక్కువ రావు. వచ్చిన కాడికి అయితే పెడతానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోస్ని అయితే స్కిప్ చేయొద్దు. ఏంటంటే మనకి పిల్లల కంటెంట్ ఎక్కువ ఇంక్లూడ్ చేసామనుకో చాలామంది ఇష్టపడరు అనమాట. అండ్ యూట్యూబ్ కూడా ఎక్కువగా రికమెండేషన్ పంపదు, ప్లస్ కామెంట్స్ కూడా ఆపేస్తుంది. కిడ్స్ రిలేటెడ్ అయితే నేను చాలా చేశానండి. మన ఛానల్లో వర్క్షీట్ ప్లేలిస్ట్కి వెళ్తే మీకు చాలా కనిపిస్తాయి, బట్ రీచ్ ఉండదు. 1 ఆట్ మా షానుకు 1 పడితే విన్ అయిపోద్ది. నువ్వెయ్యి. ఏదేంటి అన్నీ ఇచ్చింది నాకు. 4 యాట్, యాప్, ఆట్, స్ప్. ఇది పడాలి చేతి నీకు పర్లేదు కదా, అన్వికి ఇచ్చే. నాకు ఎందుకు 1 వచ్చిందండి. అందుకన్నీ 1 వస్తున్నాయి నాకు. స్ప్ 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 నేను ఎత్తాను. నేను యాప్, ఇప్, ఎందుకు నాకు 1 పడుతుంది. యాన్, ఫినిష్. మను మా మంతలు లగ్గేసిందో అది చూడు ఎలా గద్దులేస్తుందో. ఇంకా రేపు నుంచి షాను మను వాళ్ళకి స్కూల్ సెలవు కదండి. సో ఇంకా పిల్లలు ఫుల్గా ఆడుకుంటున్నారు, కిందకి వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే ఇంకోండి గిన్నెలు కూడా క్లీన్ చేస్తాను. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఇందాక ఎడిట్ చేసిన ఈ వ్లాగ్ ఉంది కదా మార్నింగ్ అంతా, ఈ ఫుటేజ్ని కూడా అక్కడ యాడ్ చేసేసి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తాను. సో ఇదేంటి ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. हमारे जो
అయిపోయిందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.